It was Amaravati anyway. I had told the then Chief Minister, Pettara Peru, Amaravati, Lakpate Pelavara Peru, Kamaravati. Pettu Peru, I have called it. So if he has the audacity to say that, let them have the courage to implement that, sir. Please do it. And what is it cannot claim the center today that they have solved the big political problem. They have done nothing. This is cosmetic touch which they have given us. At the ground level, Mr. Now he has to run off somewhere because it's very urgent. Commerce is the one that's hit the most in Telangana. దమ్ముంటే పెట్టరా పేరు అమరావతి, లేదంటే పిలవరా పేరు కమ్మరావతి. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని అన్న అని నిండు పార్లమెంటులా కులం ముచ్చట తీసుకొచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి మేడము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు కావచ్చు, 3 రాజధానులని జగన్ రాజకీయం చేసిండు కావచ్చు, కానీ కులం ముచ్చట రాజ్యసభలు ఎందుకు అంటే మేము ఫలానా కులమూలం ఏమైనా సాధించుకుంటాం అన్నట్టు చెప్తున్నదా, లేకుంటే అమరావతి ఎప్పటికీ కమరావతే ఆ కులపోలదే అన్నట్టు చెప్తున్నదా? పార్లమెంట్ సభ్యురాలిని చేసింది గిట్ల కులం ముచ్చట్లు మాట్లాడటానికేనా? అయినా తెలంగాణ నుంచి రాజ్యసభకు పోయినప్పుడు తెలంగాణ ముచ్చట్లే మాట్లాడాలి. కేంద్ర ప్రభుత్వం చేసిన విభజన చట్టాన్ని అమలు చేయమని డిమాండ్ చేయాలి, హామీలు నెరవేర్చలేదని నిలదీయాలి. అంతేగాని ఈ కులం కుళ్ళు ముచ్చట్లు ఎందుకు? సీనియర్ లీడర్ అని చెప్పుకుంటది రేణుకా చౌదరి మేడం. అంత సీనియర్ ఎంపీ పార్లమెంట్లో కులం ముచ్చట్లు మాట్లాడొద్దనేది తెలియదా? దేశంలో కులం మీద ఆధారపడి రాజకీయాలు నడుస్తున్నాయా? ఏ కులపోళ్ళు ఆ కులపోళ్ళకే ఓట్లు వేసుకుంటే ఇసొంటోళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యేటోళ్ళేనా? కులాల మీద మతాల మీద అభిమానం ప్రేమ ఉంటే అవి బయట చూపెట్టుకోవాలి, పార్లమెంట్లో మాట్లాడొద్దు కదా. అదేమన్నా కమ్మ కులపోళ్ళ సంఘం మీటింగా? అట్లా మాట్లాడొద్దు కదా మేడం అని సోషల్ మీడియా పబ్లిక్ పొట్టు తిడుతురట కామెంట్లు పెట్టుకుంటా.